ఆగండి 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 మాము, మీకు అన్నీ చెప్పాను కానీ మొబైల్ ప్రైస్ చెప్పలేదు కదా. మొబైల్ ప్రైస్ వచ్చేసి అక్షరాల. హలో మామందరు నమస్తే, నేను మీ వైల్డ్ బాలు. సో ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్యకి మొబైల్ కొనేసిద్దామని ప్లాన్ చేసామన్నమాట, మా వైఫ్ మా ఇద్దరం. సో ముందైతే డబ్బులు అరేంజ్ చేయాలి. మా అన్నయ్య అడిగిన మొబైల్ అయితే కొంచెం ఎక్కువ రేట్ అనమాట. ఎక్కువ రేట్ అంటే కొంచెం తక్కువ అనుకోవచ్చు. సో 90,000 అనమాట మొబైల్. సో 90,000 మేము డబ్బులు అరేంజ్ చేసి వాడికి కొనేసిద్దాం అనుకుంటున్నాం. దానికోసం మేము సేవ్ చేసుకుంటాం అనమాట. మా ఇంటి కోసమని చాలా డబ్బులు సేవ్ చేసుకుంటున్నాం. సో అదైతే ఇప్పుడు లెక్కేస్తాం అనమాట. ఎన్ని డబ్బులు వస్తే చూద్దామా అండి. అంటే లాస్ట్ 3 నెలల నుంచి సేవ్ చేసుకుంటున్నాం ఈ డబ్బుల్ని. ఇదే కాయినా తెలుసు కదా, ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలు చూపించిన, అది కూడా ఇందులో వేస్తాను నేను. సో ఈ డబ్బులు ఎన్ని వచ్చి లెక్కేద్దామా అండి. ఇవి నా యూట్యూబ్ డబ్బులు మా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నా యూట్యూబ్ డబ్బులు అనమాట. మంత్లీ ఒక 10,000 వేసేవాడిని. కాకపోతే నేను చాలా రోజుల నుండి కాదు, జస్ట్ ఒక 3 నెలల నుంచే స్టార్ట్ చేశాను సేవింగ్ చేయడం. కాకపోతే ఈరోజు మా అన్నయ్యకి మొబైల్ అవసరం కాబట్టి నేను ఈరోజు డబ్బులు తీసేస్తున్నాను. ఈ డబ్బులే కావాలి, ఇంకా చాలా డబ్బులు కలెక్ట్ చేయాలి. సో ముందు ఈ డబ్బులు లెక్కేద్దాం ఆగండి. ఒకవేళ ఈ డబ్బులతో మా అన్నయ్యకి మొబైల్ కొని ఇవ్వగలిగితే మేము ఈ వీడియో చూసాక వాడు అనుకుంటాడేమో మళ్ళీ ఏమంటే, మీరు ఇంటి కోసం సేవ్ చేసుకున్న డబ్బులు ఎందుకురా నాకు ఇచ్చారంటే, నేను ఇవే డబ్బులు నా యూట్యూబ్ ద్వారా ఒక మళ్ళీ 2 monthsలో మళ్ళీ రికవర్ చేసేస్తాను. రికవర్ అంటే అరేంజ్ చేసేస్తాను, సంపాదించేస్తాను. ఏం కాదు, ఫస్ట్ అయితే అడుగు మొబైల్ కొనేసి ఇవ్వాలి అంతే. అదే అనుకున్నాం మా ఇద్దరం కలిసి. సో మొత్తం ఎన్ని డబ్బులు లెక్కేస్తాం ఆగండి. ఈ 3 నెలల్లో మేము ఎంత సేవ్ చేసామో చూద్దాం. చిల్లరల్లా సైడ్కి వచ్చేసాను అనమాట. 200 నోట్లు 100 నోట్లు. సో 500 నోట్లు మేము ఎక్కువ వేసేవాళ్ళం, ఎందుకంటే లోడ్లు వచ్చేవి కదా. చిల్లర అనేవి వాళ్ళకి ఇచ్చేసి మేము నోట్లు తీసుకుని పిడతలో వేసామన్నమాట. ఈ పిడత ఇలా ఎందుకు అయిపోయిందంటే, ఒకసారి మా ఆవిడికి నాకు గొడవ అయిందనమాట డబ్బుల దగ్గర. సో పిడత చింపేసి డబ్బుల గురించి గొడవ పడుకున్నాం. సో మళ్ళీ చిరిగిపోయింది, ఇదిగోండి చిరిగిపోయిన పిడతలోనే మళ్ళీ ఆ డబ్బులు వేసామన్నమాట. అయినా కొన్ని డబ్బులు సేవ్ చేసాం. లెక్కేద్దాం ఆగండి ఎన్నో ఉన్నాయో. ఫస్ట్ ఎంత ఉన్నాయి? ఎందులోనే ఇవి కూడా పెట్టేద్దాం. ఇదా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. చేసేద్దాం. మేము సేవ్ చేసుకున్న డబ్బులు మీ అన్నకి ఇచ్చేస్తున్నారని మీరు ఏమో తప్పు అనుకుంటారేమో. అలా ఏమనుకోకండి, ఎందుకంటే మా ప్లానింగ్ మాకు ఉన్నాయి. సో ఫస్ట్ ప్రియారిటీ నేను ఫ్యామిలీకి ఇచ్చాను అనమాట ఇక్కడ. సో మా వైఫ్కి అడిగాను మొబైల్ కొని ఇద్దామనంటే ఇద్దామని చెప్పింది. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతోనే ఉన్నాడనమాట. తను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. అది క్లిక్ అవుతుంది, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు, మానిటైజేషన్ అయిపోతున్న టైంలో మా అన్నయ్య మొబైల్ అయితే దెబ్బేస్తుంది అనమాట. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు నాకు, రమేష్ వీడియోస్ రావట్లేదు అనేసి. అలాగే బయట సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కలిసినప్పుడు కూడా అడుగుతున్నారు వీడియోస్ పెట్టు అని. మొన్న రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ కలిసారనమాట. ఇప్పుడు వీడియోస్ పెట్టుకో, నీకు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది, ఏదో తెలియని ఆనందం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీడియోస్ చేయి బ్రో అని అడుగుతున్నారనమాట. సో వాడు అలాగనే నేను మొబైల్ షాప్కి వెళ్ళాను, మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో ఫైనాన్స్ మాకు అవ్వలేదనమాట. ఇంకా ఎలాగైనా సరే అన్నయ్యకి మొబైల్ కొనిసేద్దామని రాత్రి అలా ఆలోచించాను. సో కొనేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏదైతే అదైందిలే, డబ్బులైనా సంపాదించుకోవచ్చు ఎలాగైనా. ఫస్ట్ అయితే మా బ్రదర్ ఆనందం చూడాలి, ఎందుకంటే వాడికి మొబైల్ కొనేసి ఇవ్వాలి, వాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, వాడు కూడా సక్సెస్ అవ్వాలి. అదే నా కోరిక కూడా. సో అందుకే మేము సేవ్ చేసుకున్న డబ్బులు తీస్తాం. అలాగే వీటికి కొన్ని డబ్బులు అయితే యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేసా మొబైల్ కొనమన్నదే మీకు ముందు చెప్తాం అనమాట. సో మాకు డ్యూటీ టైం అవుతుంది, మేము వెళ్ళిపోతాం ఇప్పటికి. సో ఇప్పటికైతే మాకు 40,000 ఉన్నాయి మేము సేవ్ చేసుకున్నాయి. 3 నెలల్లో మేము సేవ్ చేసుకున్న 40,000 అనమాట ఇది. అలాగే కొంచెం చిల్లర ఉంది, కానీ ఆ చిల్లరే మా ఖర్చులకు ఉంటాయని సైడ్కి తీసాం అనమాట. సో ఈ 40,000 అలాగే ఇంకొక 50,000 సెట్ చేసి మొబైల్ ఆర్డర్ పెట్టి అన్నికి మళ్ళీ సిగరెట్ చేత పంపిస్తాం ఇంటికి. ఆ వీడియో ఎలా ఉంటుందో మీకు ముందు తెలుస్తుంది, వాచ్ చేయండి. 10,000 ఇరా, 10,000 ఇస్తే నీకు మంచి చాలా కొంటుందా? నిజమా? మంచి చాలా కొంటుంది. సెకండ్ హ్యాండ్ కాదు బా, కొద్ద
అంటే 5G మొబైల్ వస్తుందిలే, నేను సెట్ చేస్తుందిలే. 4 దొరికే ఎవరా 10,000 రా ఉన్నాయి ఉన్నాయి పెడతలా కోడేసాడు బొల్ డబ్బులు అకౌంట్ అన్నారు వదిరా. ఏ డబ్బులు 10,000 ఇరా పక్క 10,000 ఇచ్చిన అనుకో 10,000 తీసుకెళ్ళి నా పెడతలేసి నా దగ్గర 10,000 అది కొడేస్తాను అనమాట. అది చాలా లేదు నేను చెప్పాను అక్కడ తెస్తాడు. అరే గనే థియేటర్ నేను ఎలాగంటున్నాడు వీడు, నమ్మట్లేదు వీడు నిన్ను. 4 days అవుతుంది అనమాట. సో ఈరోజు డబ్బులన్నీ కలెక్ట్ చేస్తాం. సో మేము అనుకున్న మొబైల్ కొంటామో తెలియదు, అసలు ఏ మొబైల్ వాడికి నచ్చిన మొబైల్ కొంటామో లేదు తెలియదు. సో మేము ఆ మొబైల్ అనుకున్నాం అనమాట. సో అది ఇస్తే ఇస్తాం, డబ్బులు సరిపోతుంది దానికి. డబ్బులు సరిపోతే మాత్రం వాడు అనుకున్నది కాకపోయినా ఇంకోటి కొనిస్తాను అనమాట. సో ఏదో ఒక మొబైల్ కొనియాలి ఈరోజు. షాప్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ మొబైల్ స్టోర్ అన్నీకి అయితే కాల్ చేసి మాట్లాడినాను, మాకు ఈ మొబైల్ కావాలని. సో రమ్మన్నారు. సో వెళ్తున్నాను ఇప్పుడు. సంగీత మొబైల్ స్టోర్ వచ్చామన్నమాట. సో అన్నయ్య మనకి మళ్ళీ వచ్చి మనం రామయ్య దగ్గరికి అన్ని మొబైల్ అయితే బుక్ చేస్తాం అనమాట. సంగీత కాలం మనమైతే మొబైల్ బుక్ చేస్తాం అనమాట. మొబైల్ రేపు వస్తుందని చెప్పారు. మొబైల్ రేపు వస్తుందని చెప్పారు అనమాట. మొబైల్ రేపు వస్తుంది అనమాట. మనం రేపటి వరకు వెయిట్ చేయాలి. బ్రదర్కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ప్లాన్ చేసాము ఇలా మొబైల్ గురించి. సో ఫస్ట్ గిఫ్ట్ మీరు చూసే ఉంటారు. డబ్బులు అయితే కొంచెం కష్టంగానే వచ్చాయన్నమాట మన చేతిలోకి. సో అమౌంట్ అక్కడ పే చేస్తాం ఆల్రెడీ. మొబైల్ రేపు వస్తుంది. మొబైల్ రేపు వచ్చాక అది సర్ప్రైజింగ్గా తీసుకెళ్ళి బ్రదర్ చేతిలో పెట్టాలంతే. ఈరోజు అయితే 26 మొబైల్ తీసుకురావడానికి వెళ్తున్నాము. పచ్చిదారిలో లెమన్ తాగుతామని ఆగామన్నమాట. ఇక్కడ మన స్నేక్ దగ్గర వచ్చాడు. సో లెమన్ తాగేసి స్టోర్కి వెళ్ళి మొబైల్ తీసుకున్నాం. స్టోర్కి అయితే వచ్చామన్నమాట. ఈరోజు అన్ఫార్చునేట్లీ మా వాడు అక్కడ వచ్చాడు అనమాట. సో రారా చూద్దాం మొబైల్ ఎలా ఉంటుందని తీసుకొచ్చాను. లోపలికి అయితే వస్తామన్నమాట. కూర్చోమన్నారు, ఏదో లెక్కలేసి చెప్తారనమాట. మొబైల్ ఇచ్చేస్తారు మన చేతికి, తీసుకెళ్ళిపోవడమే. అన్నయ్య చేతులు పెట్టేయడమే ఈరోజు నైట్కి. మామూలు మొబైల్స్ వస్తున్నారు. ఆవిడ మళ్ళీ దీని దగ్గరికి వచ్చాడు అనమాట. ఎంత బాగుంది, ఎంత ఉండదంట. ప్రైస్ అయితే మనకు చెప్పలేదు మనం ఇక్కడ ఎంత ఉంటుంది, కానీ ఆన్లైన్లో మాత్రం ఎక్కువే ఉంది. అన్ని అయితే మొబైల్ తెచ్చి మన ముందు పెట్టేశారు. ఓపెన్ చేయరా. మొబైల్ అయితే మేమేమన్నా మొబైల్ చేతిలో అనవసరంగా మన బ్రదర్ ఓపెన్ చేయాల్సింది ఈరోజు మనం ఓపెన్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. పేమెంట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. హ్యాపీ బర్త్డే. అలాగే ఇంటికి వస్తామన్నమాట. ఇంటికి రాగానే చూడండి శ్యామట్లు ఎలా పెడుతున్నాయో. ఎందుకంటే మన ఇల్లు రేకులు ఇల్లు మన రూమ్ రేకుల చెట్లు అంటే వచ్చేదారిలో మనం వినయ్ కూడా కట్టించుకున్నాం అనమాట. మా వాడు చూడండి ఆల్రెడీ పడుకుంటూ పోయాడు. సుబేబీ ఇప్పుడు ఈయన లేపేసి చిన్న ప్లాన్ వేసాను అనమాట. మా వైఫ్ ఏమో మేత బండికి అనడానికి వెళ్తే సమ్మర్ టైం కదా, కోళ్ళకి అనేవి చల్లగా ఉన్నప్పుడు మేతలు పెడితే గుడ్లు ఎక్కువ పెడతాయి. మేత ఆపకూడదు ఇప్పుడు. సో ఆ వ్లాగ్ కదా ఈ వ్లాగ్ ఎందుకు వస్తుంది ఇప్పుడు. సో సిరి బయటికి వెళ్ళింది మేత బండి చూడడానికి. సో తను వచ్చాక తనకు మొబైల్ చూపించి
ఎలా ఉంది తనకి ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసి ఈ వీడియో. అలాగే మన రొమ్మ రమేష్ కూడా మేత బండి తోయడానికి వెళ్ళాడు అనమాట. రొమ్మ రమేష్ రావాలి మన బొడ్డోడు లేగాలి మొబైల్ పట్టుకెళ్ళి మన బొడ్డోడు అన్ని చేతిలో పెట్టాలన్నమాట. సో ఇది మా ప్లాను. ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు సిరి వచ్చేసింది. రొమ్మ రమేష్ అయితే రావడం లేట్ అయిపోయింది, ఇంకా రాలేదు. సో మొబైల్ అయితే మార్నింగ్ ముందే వాళ్ళు లేపేసి సర్ప్రైజ్ చేద్దామన్నమాట. సో ప్లాన్ ఎలా వెళ్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుందో. మన సిరి వచ్చేసింది బండి తోసుకొని. అదే మాట చెప్పింది, అదే బండి గంటకి వెళ్దామని. లేదా ఓపెన్ చెప్పొచ్చాను. అసలు చెప్పాలంటే రొమ్మ రమేష్ ఓపెన్ చేయాల్సిన మొబైల్ షాప్లో నేను ఓపెన్ చేసినా ఇంటికి వచ్చాక మా వైఫ్ చేత ఓపెన్ చేయిస్తున్నా దిస్ మొబైల్. జాగ్రత్త. Hey, how is it? అలా ఎలా ఉందండి మొబైల్? సూపర్గా ఉంది కదా. నాకైతే తెగ నచ్చింది మొబైల్. ఎలాగేనండి మీకు ఐఫోన్ కొంటానండి. అవును స్విచ్ ఆఫ్ చేస్తుంటారు, స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. ఉన్నా. సో మొబైల్ ఎలా అనిపించిందండి మీకు? ఎలా అనిపించిందండి? బాగుందండి. సరేనండి, సరే సరే. నీకు S27 వస్తుందా? అప్పుడు తీసుకుందాంలే. 5, 6 ఎందుకు నీకు? 7 డైరెక్ట్గా. సరే పెట్టేది అందులో మరకలు పడిపోతాయి. రొమ్మ రమేష్ లేదు పాపం. అవును. ఓకే, మన పొట్టోడు ఉన్నాడు కదా, వీడి చెయ్యి మీదుగా మొబైల్ ఇవ్వాలని వాళ్ళ అమ్మ ఆజ్ఞాపించింది దేవసేన. మరి బాహుబలిగా ఇవ్వాల్సిన బాహుబలిగా నా మాట నేను నెరవేర్చుకుంటా ఈరోజు. చెయ్యి రేపు మార్నింగ్ వెళ్దాం. బాయ్ బాయ్. చూడండి మన రొమ్మ రమేష్ మేత పడుతున్నాడు అనమాట. చూడండి షర్ట్ లేకుండా ఎలా తిరుగుతున్నాడు అక్కడ. సో వర్క్ ఒక్కోసారి అంటే ఈ సమ్మర్లో ఎలా ఉంటుంది వర్క్. సో మనమే అడ్జస్ట్ అవ్వాలి. వచ్చానమాట, వాడు అక్కడే ఉన్నాడు అనేసి. నైట్ అలా అనుకున్నాం కదా, ఇలా చేద్దామని. సో మార్నింగ్ లేకగానే మన బొడ్డోడు అయితే వేసిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. మరి రొమ్మ రమేష్ లేచాడో లేదు తెలియదు, చూడడం ఆగండి. రెడీనా? హాయ్ చెప్పు అందరికి ఒకసారి. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అని ముద్దేస్తున్నాం అందరికి. వద్దులే. అమ్మ కుక్కలు కరుస్తులేసి కాకి కుక్క డైనోసర్ ఎలా కరుస్తుంది? జంజి ఇచ్చాను. పద నందరు పద నందరు పద గడిపెట్టుగా పద నందరు పద పప్పుగా తినడానికి. పద నందరు పదరా తినేస్తున్నాడు. పద పదనానికి పదరా. నీవేలా చెప్పులు గిల్లి ఇచ్చి పదనానికి ఇచ్చి ఎక్కువ పైకి ఎక్కువ మ్యాస్టింగ్ పడుకొని ఉందా. పద మహమ్మద్ కూడా లేపు అది రా చూడరా ఎటు తెచ్చింది నీకోసం. ఇచ్చే పెదరానికి తీరా. మహమ్మద్ అలాగెట్టిన నారా ఓపెన్ చేయరావా? పట్టుకెళ్ళిపోతున్నా పెదనానికి. తిరగాయి నిద్ర లేగలేదు ఇంకా. తీసి ఉందా టాడా లేరా తీరా. స్క్రీన్ కార్డ్
మొబైల్ ఆన్లైన్ ఉందా? నేను నిన్న ఓపెన్ చేసిండే. ఏడు చెప్పేది కంపెనీ ఏది ఏది S20 S24 5 మొబైల్ అయితే బ్యాలెన్స్ చేసి సైలెంట్ దోస్తా. అన్నయ్య అయితే S25 గిఫ్ట్ ఇచ్చామన్నమాట. ఎవరా పట్టుకో, గిఫ్ట్ అయితే ఇచ్చాను. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే మొబైల్కి ఛార్జర్ కొనలేదు, కేసు కొనలేదు. అన్నీ కొనుక్కుంటలేడు అని. కేబుల్ మా ఛార్జర్ ఎవరో శాంసంగ్ మొబైల్కి కేబుల్ వేస్తావు. అసలు మొబైల్ ఓడుకోరు మీద ఇదిగా ఇదిగా పోరా పడిసిగల్లాసి ఈఎంఐ ఎంత అనుకుంటున్నాం చెప్పరా? చెప్తే తెలుస్తుంది అంత. నెలకి ఈఎంఐ రూపాయి కూడా కట్టక్కర్లేదు, డైరెక్ట్ క్యాష్ ఇచ్చుకొనిసామన్నమాట. ఏదో ఏదో నిజరా దాదా ఏదో ఏదో పట్టుకో. గిఫ్ట్ 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 ఇచ్చామ్మా. షాక్లో ఉన్నాడు పిల్లడు. బ్రదర్ అనుకోలేదు అనమాట ఈ మొబైల్ గిఫ్ట్ ఇస్తామని. మనం కూడా అనుకోలేదు ఈ మొబైల్ అని. ఒప్పో ఫైండ్ యాక్షన్ అని అనుకున్నా, లేకపోతే వివో X300 FE అనుకున్నా, లేకపోతే iPhone 17 అనుకున్నా. కాకపోతే శాంసంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా ఇచ్చామన్నమాట మనం. అప్పుడప్పుడు అలా అంటే హఠాత్ పరిణామాలు అవుతుంటాయి. ఏదే ఏదే మొబైల్ చూపించు. కెమెరా ఆన్ చేయి, జూమ్ చేయి ఎంతవరకు అవుతుందో. ఇండియా ఫోటో అయితే ఓ మామ అసలు మామూలుగా జూమింగ్. వీడియోలో ఎంత జూమ్ అవుతుందా? ఓడి అమ్మ చూడమ్మా, అదిగోండి టవర్ ఉంది కదా, అదిగోండి టవర్. ఆ టవర్ని జూమ్ చేసేయడానికి ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ కనిపిస్తుందో. అవును నా సీకోనా. అరే అది ఏంటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది ఇక్కడే డైరెక్ట్గా. అదే అలాగ వచ్చింది ఇప్పుడు. నార్మల్ బ్లర్ పెట్టి ఎక్కడ ఎస్పెంది అది. ఇదిగోండి చిన్నప్పుడు పలకమం రాసేవాడు. ఇప్పుడు అన్నయ్య రాయలేదు ఒకటి అక్కడ. అక్కడేం రాయడానికి కాదు, ఏవో సెట్టింగ్స్ మార్చాలమ్మా. అవును రా అలాగే మరి. అన్నీ బెక్కుతుండవు. లాసి నీ బొమ్మ 3 కాలు ఉన్నాయి. ఎట్లా లాసే నీ బొమ్మకి? బొమ్మ రాయరు లాసి అక్కడ బొమ్మరాయి లాసి పట్టుకుని రాయి బొమ్మ. రాసి బొమ్మరాయి. ఏంటి చేస్తున్నాను? ఓ నాయన బొమ్మ రాయడం లాసే. పలక బాగుందరు లాసి నీకు. పాప చాలులే, సిమ్ తీసేసి. సో మామ ఈ మొబైల్ అన్నయ్య చేతిలో పెట్టేంత వరకు కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ అయితే ఏ మొబైల్ కొనాలని ఆలోచించాను. ఆ తర్వాత డబ్బులు సెట్ అవుతా లేవో అని ఆలోచించాను. ఆ తర్వాత మళ్ళీ ఏ మొబైల్ కొనేసేద్దామని ఆలోచించాను. లాస్ట్కి ఈ మొబైల్ కొనేసేస్తానని అసలు అనుకోలేదు. సో దగ్గర 4 రోజుల నుంచి అనమాట టెన్షన్ మొత్తం టెన్షన్గా ఉంది. ఏం చేస్తున్నాను నాకే తెలియకుంటుంది, అసలు ఏమైందో కూడా నాకు తెలియకుంటుంది. సో నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కలెక్ట్ చేసి మొబైల్ కొనేసామన్నమాట. సో మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. డబ్బులు అనేవి శాశ్వతం కాదు, మళ్ళీ మనం సంపాదించుకోగలం. సో అన్నయ్య ఫేస్లో స్మైల్ చూడాలి. ఆడు కూడా కొంచెం యూట్యూబ్ ఛానల్ ఎలాగ స్టార్ట్ చేశాడు కదా, ఆడు కూడా పైకి రావాలి అనేది నా కోరిక. సో అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకో మాట ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఇప్పుడు మా రిలేటివ్స్ కానీ, సపోజ్ మా అమ్మాయి ఉంటారు కదా నాకు కొంచెం క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా. సో వాళ్ళకైతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాడికి మొబైల్ కొనివ్వడం అవసరమా అంటే అది నా ఇష్టం. ఎందుకంటే నా డబ్బులు. ఇక్కడ నా ప్రియారిటీ నేను నా ఫ్యామిలీకి ఇచ్చే. ఇప్పుడు మా వైఫ్కి అడిగా, మా వైఫ్ కొనిచేద్దామనేది. సో అలాంటివి పట్టించుకోకండి రిలేటివ్స్, ఓకేనా? మీరు అసలు అలాంటివి పట్టించుకోకండి. మీరు ఏమైనా అంటే నేను కూడా అసలు దేకను మిమ్మల్ని. సో ఈ పాయింట్ అయితే క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కొంపటి వీడియోస్ వస్తాయి రమ్ము రమేష్ దగ్గర నుంచి. సో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. అన్ని ఛానల్ మాత్రం గుర్తుపెట్టుకుంటే రమ్ము రమేష్ అని ఉంటుంది. RUM
RAMESH రమ్ రమేష్. ఓకేనా, సో ఫాలో చేయండి నేను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నాగమాము మీకు అన్నీ చెప్పాను కానీ మొబైల్ ప్రైస్ చెప్పలేదు కదా. మొబైల్ ప్రైస్ వచ్చేసి అక్షరాల 1,10,000 అనమాట. 1,10,000 నేను డైరెక్ట్ క్యాష్ ఇచ్చుకున్నాను. ఏ క్యా ఇల్లు అమ్మ దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తాను కదా, వెళ్ళు నా మాట మంచివాడు మా అమ్మ వెళ్ళు. సో మొబైల్ అయితే అంతనమాట. సో నేను మొబైల్ కొనడానికి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాను. నాకు లైఫ్లో నేను డబ్బులు అడగగానే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఒక 3-4 ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తున్నానండి. ఫస్ట్ ప్లేస్లో ఉండేది మా రఘు తమ్ముడు. ఎందుకంటే 100 కావాలన్నా 200 కావాలన్నా 1000 కావాలన్నా ఫస్ట్ ఆడికి నేను ఫోన్ చేస్తాను. నా లైఫ్లో ఇంకెవ్వరికి చేయను. ఫస్ట్ కాల్ ఆడికి వెళ్తుంది. రఘు నాకు ఇలా ఉందంటే వాడి దగ్గర డబ్బులు లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు సెట్ చేసి నాకు పంపిస్తాడు అనమాట. వీడు ఎప్పుడు డబ్బులు ఫోన్ చేస్తాడు, నేను ఎప్పుడు డబ్బులకే ఫోన్ చేస్తాను. అది వాడికి తెలుసు. కాకపోతే చాలామంది అనుకుంటారు కదా, ఎలా అంటే వీడంటే ఇప్పుడు డబ్బులు ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు ఉంటేనే మాట్లాడతాడు. అలాగా మా వాడు మాత్రం అలాంటిది ఏంటి ఉండదు. నేను ఫోన్ చేయగానే నేను ఆ ఫోన్ చేసినంటే వాడికి అర్థమవుతుంది నేను డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు కోసం. ఆడు మాత్రం అసలు ఆడికి నేను పిచ్చి నేనంటే మా రఘు తమ్ముడికి అంత పిచ్చాడికి. నేను ఫోన్ చేసిన వెంటనే రఘు నాకు ఎంత కావాలంటే నువ్వు ఫోన్ పెట్టి నేను సెర్చ్ చేసేస్తాను అంటాడు. అలాంటి వాడు అనమాట మా తమ్ముడు. ఫస్ట్ ఫోన్ నేను ఆడిగే చేస్తాను. ఆ తర్వాత నాకు ఇంకా డబ్బులు అవసరం కొంచెం ఎక్కువ బడ్జెట్ ఎక్కువైతే మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను అనమాట. మేనేజర్ కూడా అడగగానే ఇస్తారు నాకు. ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నా కొంత నేను ఇక్కడ వర్క్ చేస్తూ. అలాగే మా గోపాల బాబు ఉన్నాడు, స్నేక్ రాజా తెలుసు కదా. స్నేక్ రాజాకి నేను అడగక్కర్లేదు, ఏమైనా కావాలంటే అడుగు బాబు అని నాకు వాడే చెప్తారనమాట. సో నేనైతే వాడి దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకోవాలనుకున్నాను, కానీ ఒక్కోసారి ఆడికి తెలియకుండానే తీసుకుంటా. అది ఎలాగైపోతుందో తెలియదు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మన రమేష్కి నాకు చాలా ఉన్నాయి. ఏంటంటే తాగిన దగ్గర మా ఇద్దరికి వస్తుంది అనమాట. ఎలా అంటే నువ్వు పెడతావా నేను పెడతావని కాదు, ఇది తాగుదామా తెచ్చేస్తాడు వెళ్ళి, లేకపోతే నేను ఇది తాగుదామా తీసుకొచ్చేస్తాడు. డబ్బులు ఇవ్వరా నలుగురు అడుక్కోమనమాట. ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మా ఇద్దరికి. మాకు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, అలాగే అడగకుండా సలహాలు ఇచ్చే ఎదవలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాయి ఏంటంటే ఇన్ని డబ్బులు పెట్టి మీ అన్నయ్యకి మొబైల్ కొని ఇచ్చావు కదా, మీ వైఫ్కి బంగారం ఏదో చేయొచ్చు కదా, బాబుకి ఫ్యూచర్ గురించి ఆలోచించవచ్చు కదా అని ఫోన్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే నేను చెప్పింది ఏంటంటే ఇది మా డబ్బులు, మా ఇష్టం, మా అన్నయ్యకి నేను మొబైల్ కొని ఇచ్చా. మా వైఫ్ కూడా ఫస్ట్ నుండి ఉన్నారు కదా, చూశారు కదా, ఫస్ట్ రోజు నేను చెప్పాను కొందామంటే కొందామన్నాను. సో తన గురించి కూడా ఆలోచించలేదు, అన్నయ్యకి మొబైల్ పోయినప్పుడు అది హ్యాపీ అని చెప్పింది అన్నమాట. సో మీరు మళ్ళీ కాల్ చేసి 1,00,000 రూపాయలు ఇచ్చారు అది ఇచ్చారని మళ్ళీ దెబ్బకండి, ఓకేనా? సో అంతే మామ, మీకు ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు మైండ్లోకి రావట్లేదు ఏం చెప్పాలని. ఆపేస్తున్నాయి కదా. ఉంటా మరి, బాయ్ బాయ్.